హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా డిజైన్ పేపర్స్ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 4mm సిల్వర్ కలర్ చెమ్కీ, సిల్వర్ షుగర్ బీడ్స్, యాంకర్ థ్రెడ్ అండ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1, సిల్క్ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, ఐ షేప్లో ఉన్న కుందన్స్. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఐ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి డ్రై అయ్యేలోపు మనం బార్డర్లో కంటిన్యూషన్లో చెమ్కీస్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డిజైన్కి మధ్యలో ఉన్న స్టెమ్కి 2mm సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. అంటే మనకి ఇది టోటల్ సిల్వర్ బేస్ శారీ అనమాట, అందుకని సిల్వర్వి యూస్ చేస్తే మనకి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూస్ చేస్తూ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. అయితే దాని కింద 4mm చెమ్కీ పెట్టుకొని కిందకి దింపుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత లీఫ్కి జెరీ థ్రెడ్ యూస్ చేసి లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసేస్తున్నాను. డిజైన్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్తో కుందన్ చుట్టూ, బీడ్స్ చుట్టూ, లోడ్ స్టిచ్ లీఫ్కి అన్నిటికీ మనం చైన్ స్టిచ్ని బార్డర్ లాగా వేసుకోవాలి. డిజైన్ మొత్తం చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫ్లవర్కి మధ్యలో ఒక 4mm చెమ్కి, ఒక 2mm షుగర్ బీడ్ తీసుకొని మళ్ళీ అందులో నుంచే రింగ్ తీసి నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత బార్డర్కి లోపల సైడ్ జెరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఈ అవుటర్ పార్ట్లో ఏమో 2 లైన్స్ మనం ఏదైతే ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నామో ఆ ఫ్రెంచ్ నాట్స్ కలర్తో సిల్క్ థ్రెడ్ యూస్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకొని ఫైనల్గా బార్డర్లో జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
మీరు ఈ విధంగా సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్నారనుకోండి, సిల్వర్ బేస్డ్ వర్క్ ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.